హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న ఓల్డ్ డచ్ హౌస్ గురించి చూద్దాం. డచ్ బిల్డింగ్. సో ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంది. ఇది అక్కడ ఉన్న ట్రీ, ఇది చెట్టు చాలా బాగుంటుంది, అట్మాస్ఫియర్ కూడా అక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది డచ్ బిల్డింగ్. యాక్చువల్గా ఇది డిస్మాంటిల్ స్టేజ్లో ఉన్నది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్ తన అండర్లోకి తీసుకొని ప్రెజెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్న చిన్న చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేశారు. ఇక్కడ ఒక గార్డు కూడా పెట్టారు, జస్ట్ ప్రొటెక్షన్ పర్పస్. సో ఆ పర్సన్తో మాట్లాడేటప్పుడు చెప్పారు ప్రజెంట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉందని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టెప్స్, టోటల్ బిల్డింగ్ అంతా కూడా 17th centuryలో కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇదంతా కూడా పైన యాక్చువల్గా ఆ రేకులు అనేవి లేవు, తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు అది వేయడం జరిగింది. సో మీరు చూస్తున్నదంతా కూడా ఇది ఎంట్రన్స్ పార్ట్ ఇది. సో యాక్చువల్గా చూడండి, ఇవన్నీ కూడా డిస్మాంటిల్ అయిపోయి, ఇవన్నీ కూడా పిల్లర్స్కి సంబంధించినవి. యాక్చువల్గా ఇది పోవడం వల్ల ఇలా ఉంది, కానీ ఇది కానీ కంప్లీట్ కన్స్ట్రక్షన్తో ఉంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందను. సో ఇదంతా కూడా బిల్డింగ్ ఫ్రంట్ పార్ట్. ఇక్కడ రాసి ఉంటుంది 18వ శతాబ్దపు చారిత్రక డచ్ భవనం అని. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఎంట్రన్స్ హాల్ ఇది. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీ దీనికి గదులు అనేవి ఉన్నాయి. ఈ ప్రతి గదికి కూడా ఎంట్రన్స్ ఆర్చ్ అనేది చూడండి ఈ షేప్లోనే ఉంటుంది. అంటే యూ షేప్లో ఉంటాయి మొత్తం ఆర్చెస్ అన్నీ కూడా. మొత్తం అన్ని గదులకు కూడా ఎంట్రన్స్ అలానే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న కన్స్ట్రక్షన్ అంతా కూడా లేటెస్ట్గా ఈ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, యూ షేప్. మొత్తం గదులకి, విండోస్కి కూడా ఈ విధంగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీని బ్యాక్ సైడ్ని చూస్తే మనకి నాగావళి రివర్ వ్యూ అనేది నీట్గా కనిపిస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఈ దగ్గరలోనే అంటే యాక్చువల్గా డచ్ వాళ్ళు ఇండియాకి వచ్చిందే పర్పస్ ఏంటంటే ట్రేడింగ్. సో ఈ ట్రేడింగ్ గురించి వచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళింగపట్నం రీచ్ అయ్యి అక్కడి నుంచి చిన్న చిన్న షిప్స్ ద్వారా టోటల్ ఆ చుట్టుపక్కల ఉండే వాటన్నిటితో ట్రేడ్ చేసేవారు. సో వాళ్ళ కోసం అంటే వాళ్ళ రికార్డ్స్ అవన్నీ కూడా ఒక సర్టెన్ ప్లేస్లో నీట్గా స్టోర్ చేయడం కోసం కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఇది. సో మాకు అక్కడ ఉన్న పర్సన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఇది డచ్ వాళ్ళ రికార్డ్స్ స్టోర్ చేసుకోవడానికి, నెక్స్ట్ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి పెట్టుకున్న ఒక బిల్డింగ్ అనేది మాత్రం చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే ఉంది, కంప్లీట్ కన్స్ట్రక్టెడ్, సెక్యూర్గా. ఇది మీరు చూస్తున్న వ్యూ అనేది ఇది బ్యాక్ సైడ్ నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది డిస్మాంటిల్ స్టేజ్కి ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది, కానీ బట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వ్యూ అంతా కూడా యాక్చువల్గా ఇవి క్యాబిన్స్ టైప్లో ఉన్నాయి. మేబీ వాళ్ళ ఆఫీసర్స్ ఉన్న క్యాబిన్స్ అనుకుంటా ఇవి. చూడండి అక్కడ టోటల్ వ్యూ అనేది అంతా కూడా యూ షేప్లోనే ఉంటుంది, ఆర్చెస్. సో జస్ట్ వ్యూ చూడండి చాలు, చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇదంతా కూడా బిల్డింగ్ లోపల ఉన్న కన్స్ట్రక్షన్. ఇక్కడ నెక్స్ట్ మరొకటి, ఇక్కడ ఉండే బ్రిక్స్ అనేవి అంటే ఇటుకలు జనరల్గా మనం యూజ్ చేస్తున్న వాటిలో ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా అలానే ఉంటుంది. ఈ వ్యూ ఏంటంటే నాగావళి రివర్. సో మీకు ఆల్రెడీ చెప్పాం కదా, వీళ్ళు ట్రేడింగ్ పర్పస్ యూజ్ చేసేవారని. చిన్న చిన్న షిప్స్ ద్వారా ఇక్కడి నుంచి వీరు డైరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్తో కనెక్ట్ అయ్యేవారు. సో అక్కడి నుంచి ఏమైనా గూడ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పట్టుకురావడానికి టోటల్ వాటిని నాగావళి రివర్ని యూజ్ చేసేవారు. ఇది కంప్లీట్ వ్యూ ఉంటుంది, కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది. చాలా బాగుంటుంది చూడడానికి. బట్ ఏంటంటే డిస్మాంటిల్ స్టేజ్లో ఉండడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది. ఇది రూమ్లో ఉన్న బిల్డింగ్లో ఉన్న రూమ్స్ ఇవన్నీ కూడా కొన్ని సీల్ చేశారు, కొన్ని మాత్రం పర్లేదు మనం అలౌ చేయడానికి ఉండే విధంగా ఉన్నాయి. అన్నింటి రూమ్లో కూడా వెళ్ళవచ్చు, బట్ కొన్ని దగ్గరలో అయితే బ్లాక్ చేసి ఉన్నాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఈ నాగావళి రివర్ దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్ని చూడడానికి మాత్రం వాళ్ళండి చాలా బాగుంటుంది. ఒక ఏన్షియంట్ బిల్డింగ్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక ఏన్షియంట్ అంటే బ్రిటిష్ వారి కంటే ముందే వచ్చారు వీళ్ళు మన డిస్ట్రిక్ట్కి. సో డచ్ వారి బిల్డింగ్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. హెవీ కంటే ఏముండదు, హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, బట్ సింపుల్గా ఉంటుంది. ఆ టైంలో ఉండే ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది. జస్ట్ ఇది ఐరన్ బీ మేము వెళ్ళే టైంకి అక్కడ ఉన్నటువంటిది. మేబీ ఇది ఆర్చ్ కోసం యూజ్ చేస్తారేమో అనుకుంటున్నాం. టోటల్ అంతా కూడా డిస్మాంటిల్ స్టేజ్లో ఉంది. ఇక్కడ చూడండి ఇదంతా కూడా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఇది. నెక్స్ట్ మీకు ఇది బయటది చూపిస్తా వ్యూ. బయట వ్యూ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకంటే అక్కడ ఆర్చ్ యాక్చువల్గా డిస్మాంటిల్ అయిపోయింది. మేబీ అవన్నీ కానీ రీకన్స్ట్రక్ట్ చేసి ఉంటే మాత్రం బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది యాక్చువల్గా ఆర్చ్, ఇది ఎంట్రన్స్లో ఉన్నది. సో ఇక్కడ చూడండి పైకి వెళ్ళేటప్పటికి ఏంటంటే కర్వ్ వస్తుంది. ఇక్కడ ఉండే కర్వ్ అనేది దీనికి నెక్స్ట్ అంటే ఇప్పుడు చూడండి విజువల్ అలా వెళ్తుందా, దానికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కర్వ్ ఒకటి ఉంది కదా, జస్ట్ బిల్డింగ్కి సంబంధించింది. సో దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలాంటివి చూస్తే మీకు వెంటనే అర్థమైపోతుంది ఏంటనేది. సో ఇది ఓవరాల్గా డచ్ బిల్డింగ్కి సంబంధించి. సో ఇది ఓవరాల్గా. సో వీడియో కానీ మీకు నచ్చిందంటే వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై